పకోడీనండి. అర కేజీ శనగపిండి, అర కేజీ శనగపిండి, గ్లాసు బియ్యపిండి, ఒక 8 ఉల్లిపాయలు, 15 పచ్చిమిరపకాయలు, కొంచెం కారం, జీలకర్ర, పసుపు అన్నీ కొంచెం కొంచెం. ఈ ఉల్లిపాయలు ఇలా చీలికలుగా కోసుకోవాలన్నమాట. ఇట్లా చీలికలుగా కోసుకోవాలి. బాగా సోడా ఉప్పు కూడా కొద్దిగా వేయాలి. తర్వాత నెయ్యి ఒక పావు కేజీ, నీళ్ళు కావాలి. శనగపిండి ఈ రకంగా ఉల్లిపాయ, ఉప్పు, కారం, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ సోడా వేసి బాగా కలిపి తర్వాత ఈ రకంగా వేసుకోవడానికి వీలుగా ఇట్లా కలుపుకోవాలి. ఇవి చీలికలు ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కలిపి పకోడీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం సోడా ఉప్పు వేస్తేనే గుల్లదేలి చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ఎక్కువ, పిండి కొంచెం అటు ఇటుగా ఉండాలి. ఇవ్వండి. శనగపిండి పకోడీ కావాలంటే ఏరుశనగగుళ్ళు వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు, ఆకుకూరలు వేసుకోవచ్చు. అట్లా ఇంకోసారి చూపిస్తాను. ఇది తర్వాత ఇది మొదలుగా చేయటం వల్ల వంట కొంచెం కష్టంగా ఉంది. నేనే వీడియో తీసుకోవాలి. ట్రై చేయండి. వర్షాకాలం చాలా బాగుంటుంది. కారం ఉండటం వలన తినేటప్పుడు కారంగా ఉంటుంది. పచ్చిమిర్చి చక్కగా నవ్వితే బాగుంటుంది. పచ్చిమిర్చి ఏరుకోక్కర్లా. ఇవన్నీ నెట్టు దాంట్లో కానీ లేకపోతే మన ఈ గజ్జాలున్న దాంట్లో కానీ పెట్టుకుంటే నూనె లాగుతుంది. ఇదిగోండి ఇట్లా చేయి తడుపుకొని ప్రతిసారి చేయి తడుపుకోవాలి. ఇట్లా చేస్తే పలసగా వేసుకుంటే గొల్లదేలి చాలా బాగుంటాయి. ఉల్లిపాయ వేసుకుంటేనే గొల్ల వస్తుంది, లేకపోతే గట్టిగా వస్తాయి. కొంతమంది అయితే అర కేజీ పిండికి 10 ఉల్లిపాయలు వేస్తారు. ఎప్పుడు నీళ్ళు దగ్గర పెట్టుకోవాలి, లేకపోతే మనం వేయటం కూడా కుదరదు. క్లాత్ పెట్టి తుడుచుకొని చిప్పగరిటి కానీ ఇది కానీ చిప్పగరిటి పెట్టకూడదు దీంట్లో. ఇలాంటిది కానీ లేకపోతే జాలరీ కానీ పెట్టుకుంటే తీయటానికి బాగుంటుంది. ఇప్పుడు సెగపించుకోవాలి. పచ్చిమిర్చి చీలికలుగా కోసి కూడా సగం ముక్కలు చేసుకుని వేసుకోవచ్చు. బాగా ఇష్టంగా తినేవాళ్ళు అట్లయితే ఇంకా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిరకాయ 2-3 వచ్చేస్తాయి. పకోడీకి చాలా బాగుంటుంది నవ్వుతుంటే.
పావు కేజీ పైన నూనె పోసుకుంటే ఒక పావు కేజీ మిగులుతుందండి. నూనె ఎక్కువ పడుతుంది అనుకోకర్లా,